ఎస్ మీకోసం ఒక చిన్న డబ్బా అయితే తీసుకొచ్చాను. సో ఇంత పెద్ద డబ్బాని ఇంత చిన్న డబ్బా చేసింది రియల్మీ. అసలు విషయం ఏంటంటే మనకి రియల్మీ అనేది బడ్జెట్లో యూజువల్గా మనకి TWS బడ్స్ అనేది 1000 రూపీస్ నుంచి పైన అయితే ఉంటాయి, 1500 ఉంటాయి, 2000 రూపాయలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్డ్ చేయలేరు కదా. 500 రూపీస్లో ఎవరైతే టైప్ సి ఇయర్ ఫోన్స్ గురించి చూస్తున్నారో ఎస్ ఈరోజు మీకోసం ఈ వీడియో అనమాట. ఇది వచ్చేసి రియల్మీ నుంచి, నార్మల్ తుపాస్ బ్రాండ్ అయితే కాదు, రియల్మీ లాంటి బ్రాండ్ నుంచి ఒక మంచి రియల్మీ బడ్స్ 3 టైప్ సి ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి 600 రూపీస్లో. ఇది వర్త కాదు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మంచి అని ఇందాక చెప్పాను కదా, పక్కకు పెట్టేసాను, ఎందుకంటే అంత మాట్లాడలేక మంచిగా కాదు మనం మాట్లాడుకుందాం. ముందే మంచి అంటే మీరు కొనేస్తే ఇబ్బంది కదా. సో దాంతోపాటు రియల్మీ బడ్స్ 2 ఏదైతే ప్రీవియస్ జనరేషన్ ఉందో దీనికంటే నిజంగా బాగుందా అనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే రెండు కూడా మనకి సేమ్ ప్రైస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇదేమో టైప్ సితో వస్తుంది, ఇదేమో మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్తో వస్తుంది. దట్ ఈజ్ ఓన్లీ ద మేజర్ డిఫరెన్స్. అండ్ ఇంకా డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ దీని బాక్స్ చాలా స్లిమ్గా అయితే ఇచ్చారనమాట. దీంతో కంపేర్ చేస్తే చాలా స్లిమ్గా ఉంటుంది. స్మాల్ బాక్స్, మన పామ్లో సరిపోతుంది. బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే మాత్రం మనకి 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దాంతోపాటు మనకి యూజర్ మాన్యువల్ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇయర్ ఫోన్స్, ఇవే ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్లీ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బడ్స్ డిజైన్ మాత్రం చాలా బాగుంది. అంటే చాలా కాంపాక్ట్గా ఇచ్చారు. ప్రీవియస్ డిజైన్తో కంపేర్ చేస్తే కాంపాక్ట్గా ఇచ్చారు. అండ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈ డిజైన్ వల్ల. సో నాకు ఎక్కడ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ మంచి డిజైన్ అయితే ఇచ్చారు. డిజైన్లో భాగంగా ఒకే ప్రాబ్లం ఏంటంటే నాకు ఏదైతే ఈ కంట్రోల్స్ ఉన్నాయో కంట్రోల్స్లో మనకి ఇంతకుముందు వాల్యూమ్ కంట్రోల్ కూడా ఉండేది ఏదైతే మనకి బడ్స్ 2లో. బట్ ఇందులో వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇవ్వలేదు. జస్ట్ ప్లే పాస్ బటన్, అటెండ్ అవ్వడానికి కాల్స్, మనం డిక్లైన్ చేయడానికే ఉంది. వాల్యూమ్ కంట్రోల్స్ అనేది తీశారు. డిజైన్లో నాకు అదొకటైతే నచ్చలేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ కోసం మాత్రం బ్రైడెడ్ కేబుల్ యూజ్ చేశారు. సేమ్ లైక్ ప్రీవియస్ మంచి క్వాలిటీ బ్రైడెడ్ కేబుల్ యూజ్ చేశారు. నాకు ఎక్కడ బిల్డ్ క్వాలిటీలో ఇన్ఫ్యాక్ట్ ఇష్యూ లేదు. మంచి క్వాలిటీ బ్రైడెడ్ కేబుల్ అండ్ అలాంగ్ విత్ ఏదైతే ఇయర్ బడ్స్ ఉన్నాయో ఈసారి మెటల్ డిజైన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఇవి రెండు కూడా మీకు ఇలా అటాచ్ అయితే అవుతాయి. సో మంచి క్వాలిటీ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ బాగుంది. కంఫర్ట్ ఇందాక చెప్పినట్టుగా చాలా బెటర్ క్వాలిటీ అయితే కంఫర్ట్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇవన్నీ పక్కన పెట్టిన మెయిన్గా మాకు సౌండ్ క్వాలిటీ గురించి చెప్పంటే మాత్రం ఇది వచ్చేసి ఫస్ట్ వీళ్ళు 9mm డ్రైవర్తో తీసుకొచ్చారు. ప్రీవియస్ వన్ వచ్చేసి మనకి 11.2mm డ్రైవర్తో వస్తుంది. డ్రైవర్ సైజ్ అయితే ఖచ్చితంగా 2mm అయితే తగ్గింది. బట్ వాట్ అబౌట్ ఆడియో క్వాలిటీ అంటే మాత్రం ఫస్ట్లీ మనం మాట్లాడుకోవాల్సింది బేస్ స్టిల్ సాలిడ్ బేస్ అయితే ఇందులో ఉంది. మీకు ఇందులో బేస్ ఉంటుంది కదా సాలిడ్గా, సో ఆ సాలిడ్ బేస్ ఉంటుంది. బట్ దీంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ సాలిడ్ బేస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. మంచి క్వాలిటీ ట్రబుల్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్స్ కూడా బాగానే ఉంది. బట్ కాకపోతే ఇన్స్ట్రుమెంటల్స్లో ఏదైతే ఈ హెవీ బేస్ అని చెప్పానో ఆ హెవీ బేస్ అనేది ఆ ట్రబుల్స్, ఆ ఇన్స్ట్రుమెంటల్స్ని లిటిల్ బిట్ డామినేట్ చేస్తుంది. లిటిల్ బిట్, నాట్ అసలు ఆడియో క్వాలిటీ బాగలేదు, అసలు ఏం బాగలేదు, 600కి వర్త్ కాదు. లిటిల్ బిట్ బేస్ అనేది సౌండ్ స్టేజ్ అంటాం. అంటే నెంబర్ ఆఫ్ డ్రమ్స్ అయితే ఉంటాయి. ఒక మ్యూజిక్లో నెంబర్ ఆఫ్ డ్రమ్స్, నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ సౌండ్ ఉంటుంది కదా. ఆ స్టేజెస్ ఆఫ్ సౌండ్ అనేది దీంట్లో ఆ బేస్ అనేది లిటిల్ బిట్ డామినేట్ చేస్తుంది. అవి వస్తున్నాయి, బట్ ఇది ఎక్కువ రావడం వల్ల వాటిని వినలేకపోతున్నాం సరిగ్గా. అదొక్కటే మైనర్ కాన్ తప్పితే నాకు పెద్ద మేజర్గా ఆడియో క్వాలిటీ పరంగా అయితే పెద్ద మేజర్ కాన్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ సాలిడ్ బేస్ కావాలనుకుంటే మాత్రం మీరు దీన్ని అయితే స్టిల్ ఆడియో క్వాలిటీ పరంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మైక్రోఫోన్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఒకసారి మీరు వినండి, మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ రియల్మీ బడ్స్ 3 నుండి రికార్డ్ చేసింది. సో విన్నారు కదా, మైక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఇక దీన్ని తీసుకోవచ్చా లేదనే దాని ముందు చెప్పే ముందు కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా వాల్యూమ్ కంట్రోల్ అయితే ఇవ్వాల్సింది. వాల్యూమ్ కంట్రోల్ ఇవ్వలేదు. ఎందుకంటే వైడ్ ఇయర్ ఫోన్స్ కదా, ప్రతిసారి ఫోన్ తీసేమో వాడతాం. ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ చేసుకుంటాం. TWS ఆబ్వియస్లీ ఉంటాయి కాబట్టి ఓకే, వాల్యూమ్ కంట్రోల్స్ ఇవ్వాల్సింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఫోన్స్లో వర్క్ అవ్వట్లేదు ఇది డిఫరెంట్లీ. నా ఐఫోన్ కానీ బ్రదర్ది కానీ చాలామంది ఐఫోన్స్ని పెట్టి చూసాను, ఐఫోన్స్కి ఇయర్ బడ్స్ వర్క్ అవ్వట్లేదు. కేవలం ఆండ్రాయిడ్ ఫోన్స్కి వర్క్ అవుతుంది, ల్యాప్టాప్స్కి వర్క్ అవుతుంది, కానీ బట్ ఐఫోన్కి అయితే వర్క్ అవ్వలేదు. సో అదొకటి నాకు ప్రాబ్లం అయితే అనిపించింది. ఐఫోన్ యూజర్ అనుకుంటే మాత్రం 80% మీరు దీన్ని తీసుకోవద్దు యాజ్ ఆఫ్ నో. అది ఈ బేసిక్గానే ఇవి సపోర్ట్ చేయవా లేకపోతే ఏమన్నా ఇయర్ బడ్స్లో ఇష్యూ ఉందా అనేది నాకు తెలియదు. ఇయర్ బడ్స్లో ఇష్యూ అయితే ఉండదు, ఎందుకంటే వేరే వాటిలో పని అయితే చేస్తుంది. చూడాలి, మేబీ కామెంట్స్లో వేరే వాళ్ళు కొన్న వాళ్ళు ఏమైనా కామెంట్ చేస్తారని చూడాలి. అండ్ ఇక వర్డిక్ట్ విషయానికి వస్తే మాత్రం ఓకే, 600 రూపాయలకి జస్టిఫై చేసే ఆడియో క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ మీ ఫోన్లో టైప్ సి కాకుండా 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉందనుకోండి, అసలు దీని జోలికి కూడా పోకుండా తీసి పక్కన పడేసేయండి. స్టిల్ 100% రికమెండబుల్ రియల్మీ బడ్స్ 2. ఎక్సలెంట్ ఆడియో క్వాలిటీ. అందులో ఉన్న దానికంటే సాలిడ్ బేస్ ఉంటుంది. అందులో బేస్ డామినేట్ చేస్తుందని చెప్పాను కదా, ఇందులో బేస్ ఎక్కువగా ఉంటుంది, ట్రబుల్స్ ఎక్కువగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్ స్టేజ్ కూడా బాగుంటుంది. కాబట్టి మీకు ఎక్కడ బేస్ డామినేట్ చేస్తుందనే ఫీలింగ్ ఉండదు. థంపింగ్ బేస్ ఉన్నప్పటికీ మీకు ఓవరాల్ ఆడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో మీరు 3.5 హెడ్ ఫోన్ కాకుండా దీనికైతే వెళ్ళిపోండి, స్ట్రైట్ అవే బెస్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది. లేదు మాకు టైప్ సీదే కావాలనుకుంటే మాత్రం నేను అన్నింటినీ కంపేర్ చేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో మీకు ఆల్రెడీ వచ్చుంటే ఓకే, రాకపోతే మాత్రం
సెర్చ్ చేసి చూడండి, వెరీ సూన్ అయితే రావచ్చు. వచ్చుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండర్ 500లో ఏ టైప్స్ ఇయర్ ఫోన్స్ కొన్నాను ఆ వీడియో చూడండి. ఇది తీసుకోవాలా ఇంకా వేరే తీసుకోవాలనేది అక్కడ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, స్టెప్ బై స్టెప్ ఉన్నాయి అన్నీ తెప్పించి చేశాను. సో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఓవరాల్ మాత్రం ఇంకాస్త బుర్ర పెట్టి తెచ్చుంటే రియల్మీ బాగుంది అనేది నా ఫైనల్ వర్డిక్ట్. సో వీడియో సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.